పులుపు అన్నీ కలిసి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు సైతం చాలా ఇష్టంగా తినే కరివేపాకు పచ్చడి అండి ఇది. తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ నూనెల్లోనే వేయించాం కాబట్టి అదే నిలవ ఉండేదైతే మాత్రం కొంచెం ఎక్కువ నూనె పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఒక వారం రోజులకు వచ్చేదేనండి. ఆయిల్ వేడెక్కిందండి. 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు అండి తెల్లది వేసుకొని వేయించుకోవాలండి. 1 ఎండుమిర్చిని ఇట్లా తుంచి వేసుకోవాలి.